నమస్తే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వివాదం కొనసాగుతుంది. అది దాదాపున కొద్ది రోజుల నుంచి సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అది రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ. అయితే నిన్న తిరగబడరా స్వామి అనేటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజ్ తరుణ్తో పాటు మాలవి మల్హోత్రా వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా మనం చూసాం. అయితే ఇద్దరు కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లు గెటప్లో రావడం కావచ్చు, వీళ్ళని అడ్డుకోవడానికి లావణ్య చేసినటువంటి ఒక సాహసం కావచ్చు, ఇక్కడ కుదరక మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, మొత్తానికి ఈ సమస్యకి ఎప్పుడు చెక్ పడుతుంది అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది. వీళ్ళకి సంబంధించి కోర్టులు, పోలీస్ స్టేషన్స్ అన్నీ అయిపోయాయి. అయితే ఇప్పుడు తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎప్పుడైతే వచ్చిన తర్వాత లావణ్య కూడా దాన్ని అడ్డుకోవడానికి సాహసించింది, ప్లస్ తన లోపలికి అయితే ఎంట్రీ కానీలేదు. అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా లావణ్య డోర్ కొట్టడం కావచ్చు, ఇవన్నీ చేసింది. సో మొత్తానికి ఈ ఇష్యూ ఇప్పట్లో సమసిపోతుందా అంటే ఏం చెప్తారు? ఇది పోలీస్ కేసుల దాకా వెళ్ళింది కాబట్టి ఇప్పట్లో వ్యవహారం కనిపించట్లేదండి. నిన్న జరిగిన తిరగబడరా స్వామి ఈవెంట్కి అసలు రాజ్ తరుణ్ వస్తాడా రాడా అనుకున్నారు. వస్తాడని సమాచారం వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి కూడా వచ్చింది అక్కడికి. అయితే ఈ అమ్మాయి వచ్చి అల్లరి చేస్తుందని వాళ్ళకి సమాచారం ఉంది. అందువల్ల పోలీసులు పెట్టి లోపలికి ఎంటర్ కాకుండా చూడమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఆవిడకి లోపలికి ఎంటర్ కావడానికి వీలు కాకుండా ఉంది. అది జరిగింది. అయితే ఇక్కడ రాజ్ తరుణ్ కూడా తను అన్నాడు, నేను పురుషోత్తముడు సినిమా అగ్రిమెంట్లో ఉంటుంది, సినిమా ప్రచారంలో పాల్గొనాలి, కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను అని చెప్పాడు. ఇప్పుడు నేను మనిషినే, నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి రావడానికి, కానీ అని నేను జోవియల్గానే ఉన్నాడు. అతను మొహంలో ఏమి ఇబ్బందులు పడుతున్నట్టుగా కానీ అది లేదు. పెళ్ళికొడుకులాగా గెటప్లో వచ్చేవేంటి అని కూడా ప్రశ్నించారు మీడియా వాళ్ళు. దానికి నా సినిమా హిట్ కొట్టినప్పుడు కూడా ఇంతమంది మీడియా వాళ్ళు రాలేదు, ఇంతమంది రాలేదు, కానీ ఇప్పుడు ఇంతమంది వచ్చారని చెప్పి అతను కూడా అన్నాడు. ఇట్లా సరదాగా సాగింది. మొత్తానికి ఆ మాలవి మల్హోత్రా కానీ రాజ్ తరుణ్ కానీ ఈ వివాదం మీద కొన్ని కామెంట్లు కూడా చేశారు. ఈ లావణ్య విషయంలో జరిగిన వివాదం మీద కొన్ని కామెంట్లు చేశారు. మాలవి మల్హోత్రా అయితే నా మీద దాడి చేయడం ప్రయత్నించిన వాళ్ళతో ఆవిడ క్లోజ్గా ఉంటుంది లావణ్య అనే మాట కూడా ఉంది. ఆ రౌడీ గ్యాంగ్ తిరుగుతుంది నా మీద దాడి చేసిన ప్రయత్నించిన వాళ్ళతో అని చెప్పి ఆ అమ్మాయి కూడా ఆరోపించింది. అయితే ఈ ఇష్యూ పైన నిన్న జరిగినటువంటి ఒక ఈవెంట్లో కూడా దానికి సంబంధించిన క్వశ్చన్స్ రావడం కూడా చూసాం. లాస్ట్ ఇంతకుముందు చూసుకుంటే ఏదైతే ఇంకొక సినిమా ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఆ సినిమా పురుషోత్తముడు సినిమాకి సంబంధించి మీరు వేసిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి విలేకరిగా, నిజంగా పురుషోత్తముడా అని చెప్పేసి. అయితే దాని తర్వాత అప్పుడు ఆ యొక్క ఈవెంట్కి రాకపోవడానికి కారణం కూడా లావణ్య అని అనుకోవచ్చు అంటారా? అప్పుడు కారణం అదే, ఈ కేసులు కట్టడాలు ఉన్నాయి కాబట్టి రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇక తిరగబడరా స్వామికి కంపల్సరీగా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సినిమా ప్రమోషన్స్కి కంపల్సరీ అగ్రిమెంట్లో ఉంటుంది. వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకున్నారు, కేసుల విషయం నడుస్తూ ఉంటుంది, తప్పని పరిస్థితులు అని చెప్పి వచ్చాడు అతను. వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి వచ్చాడు. అక్కడ ప్రధానంగా ఏంటంటే దాదాపు గంట సేపు మీడియాతోనే మాట్లాడాడు ఆయన. దానికి సంబంధించిన ప్రశ్నలు ఏంటంటే ఆయన అన్న మాటలో, మన అమాయకత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, ఈ వివాదంపై లీగల్గానే ప్రొసీడ్ అవుతాను అని చెప్పి అన్నాడు. చట్టం తన పని చేసిపోతుందని చెప్పి అన్నాడు ఆయన. అలాగే నేను మనిషిని, నాకు కూడా బాధేస్తుంది, అన్ని ఆరోపణలు చేసి ఎవరికైనా బాధేస్తుంది, అందుకే పురుషోత్తముడు ప్రచారానికి నేను రాలేకపోయానని చెప్పాడు. తన దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయని లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పి అన్నాడు. తర్వాత నిజ జీవితంలో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, నాకు అమ్మాయిలు వద్దు, పొరపాటున పెళ్లి జరుగుతుందేమో కూడా నాకు తెలియదు, నాకు మాత్రం పెళ్లిపోయి అసలు ఆసక్తే లేదు, ఈ మాట నేను ఇప్పుడు చెప్పడం లేదు, నన్ను పాత ఇంటర్వ్యూలు చూసినా కానీ దాంట్లో కూడా ఉంటుంది అని చెప్పి అన్నాడు. అలాగే నేను హైపర్ సెన్సిటివ్, చిన్నదానికి కూడా చాలా బాధపడతాను, ఈ వివాదంలో మొదటి రోజు నుంచి చాలా బాధపడుతున్నాను, నేను చాలా ఇబ్బంది పడ్డాను ఈ ఇష్యూలో, నా తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారని చెప్పి అన్నాడు. తర్వాత నేను గర్భం చేసి అబార్షన్ చేయించానని ఆరోపిస్తున్నారు, మరి ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్న వేశాడు. అలాగే అన్ని ఆరోపణలు నిజం కావు, ఆ మాటకు వస్తే అవన్నీ ఆరోపణలే కానీ నిజాలు కాదు, నా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ నేను వాటిని బయట పెట్టను, నా లాయర్ ద్వారా కోర్టుకి నివేదిస్తానని చెప్పాడు. అలాగే ఈ వివాదం తన సినిమా కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపించదని కూడా చెప్పాడు. పర్సనల్గా నేను ఎఫెక్ట్ అయ్యాను, కెరీర్ పరంగా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నా రెమ్యునరేషన్ కూడా ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపించదో నా రెమ్యునరేషన్ మీద కూడా అని చెప్పి అన్నాడు అన్నమాట. ఇట్లా అతను చెప్పుకుంటూ వచ్చాడు. మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ దీని మీదే. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి ఒక అడ్వాంటేజ్ అనుకోవాలి. ఆ సినిమాకి అతను రావటము, దీని మీద ప్రెస్ మీటు,
ఇదంతా కూడా ఒక సినిమాకి ప్రమోషన్కి కూడా ఉపయోగపడిందని అనుకోవాలి. అయితే లావణ్యకు సంబంధించి లాయర్ నుంచి వస్తున్నటువంటి అడ్వైజుల వల్లే తను అక్కడ ఏదైతే ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర రావడం కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళడం కావచ్చు జరిగిందని అనుకోవాలా? నిజంగా ఇది ఇట్లా చేయడం అనేది కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే లీగల్గా ప్రొసీడ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇలాగా ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం అనేది కరెక్ట్ అనుకోవచ్చు. అతను అల్లరి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా ఉంది ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు కోర్టులు కేసులు నడుస్తున్నప్పుడు అక్కడ అది చూసుకున్న చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు ఆ చట్టానికి వదిలేయాలి. అంతేగాని తగ్గుతుందమ్మా అంటే అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి గొడవ చేయడం అనేది ఒక టార్గెట్ చేసుకుని వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా రాకూడదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అతను అల్లరి చేయటం అనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా అమ్మాయి అనిపిస్తుంది. ఈ విషయంలో ఆ అమ్మాయి చేస్తుంది తప్పే. అంటే మొత్తానికి తన లాయర్ దిలీప్ శుంకర్ తీసుకున్నటువంటి ఒక సంగతి అందరికీ తెలిసిందే. అయితే తన లాస్ట్ కూడా మనం చూస్తే సూసైడ్కి సంబంధించి కొంత ప్రయత్నించింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారన్న సంగతి తెలిసిందే. సో లాయర్ నుంచి వస్తున్నటువంటి అడ్వైజులు అనుకోవచ్చా, లేదంటే స్వతహాగా లావణ్య తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు అనుకోవచ్చా? సాధారణంగా ఇలాంటి విషయాల్లో లాయర్ సలహాల మీదే వాళ్ళు ఫాలో అవ్వాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మనకి ఎంత అక్కసు ఉన్నా కానీ లాయర్ని కనుక్కొని సంప్రదించుకుని వెళ్ళాలే వద్దా అనేది అట్లా చేయాలి, కానీ ఇలా చేయకూడదు. నేను అనుకోవడం ఆ అమ్మాయి ఇక్కడ రావడానికి కళ్యాణ్ దిలీప్ శంకర్ చెప్పిన సలహాలు ఏమో అనుకోవట్లే, నేను అని ఇచ్చుంటాడని అనుకోవట్లా. అమ్మాయి ఆవేశపూరితంగానే అల్లరి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినట్టుగా ఉంది, కానీ లాయర్ సలహా పాటించుంటే అట్లా రారు. ఎందుకంటే పోలీస్ కేసులు ఆ వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఇలా వచ్చి అల్లరి చేయాలని అనుకోరు, ఇంటికి వెళ్ళి చేద్దామని అనుకోరు. ఇవన్నీ తప్పులేదు ఆ అమ్మాయి పరంగా చూసుకుంటే. వివాదం ఎట్టాగా వచ్చింది, అది నడుస్తుంది, కేసు నడుస్తుంది. మా పోలీసులు చట్టబద్ధంగా ఏం చేయాలో వాళ్ళు చేస్తారు, అట్లా వదిలేయాలి. కానీ ఇక అదే పనిగా పట్టుకుని మీడియా పరంగా అల్లరి చేయడం అనేది కరెక్ట్ కాదు కూడా. అతని కెరీర్ కూడా దీనివల్ల కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఎంత పడదన్నా కానీ నిర్మాతలు ఇప్పుడు కేసుల్లో ఉన్న వాళ్ళతో సినిమాలు చేయాలన్నా సాహసం చేయలేరు కదా. అయితే మొత్తానికి లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూస్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే ఏమన్నా ఆన్సర్ దొరుకుతుందంటారా? దీనికి ఎవరో ఒకళ్ళు మధ్యవర్తిత్వం వహించి రాజీ ఫార్ములా పెట్టుకోవాలండి. అటు వాళ్ళ తరపుని వీళ్ళ తరపుని కొంచెం పెద్ద మనుషులు దాకా ఉండేవాళ్ళు ఉండి పరిష్కారం చేసి ఫైనాన్షియల్గా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే సెటిల్ చేసుకోవడం. ఎందుకంటే ఇతర కెరీర్కి అది మంచిది కాదు. సినిమాలు వస్తున్నాయి చేస్తున్నాడు కాబట్టి దీనికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిది. ఇక్కడి నుంచి ఇలాంటి వ్యవహారాలు దూరంగానే ఉంటానని అతను అంటున్నాడు, ఏదో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం మంచిది. అయితే మొత్తానికి లావణ్యకు సంబంధించి లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పటికీ అన్నీ వదిలేసి వస్తే మేము కలిసే ఉంటాము, మేము మళ్ళీ సంసారం చేస్తాము అని చెప్పేసి లావణ్య కావచ్చు, లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నారు. అది సాధ్యం కాదండి, అది సాధ్యం కాదు. ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక కలిసి ఉండడం అనేది సాధ్యం కాదు. అసలు మనసులో నుంచి ఆ భావన తీసేయాలి. అది ఎంత ఇష్యూ జరిగిన తర్వాత ఎవరూ కలిసి ఉండకూడదు అసలు. సో చూద్దాం సార్, మొత్తానికి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే.